this crazy life we live, we all need someone to hold, a friend to light the way when the world starts to unfold. Through all the ups and downs, the highs and lows we share, we'll stick together, ride or die, let's show we reach. To my channel SR0803 vlogs. సో అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మార్నింగ్ అయితే వాకింగ్కి వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ 7 అయితే అవుతుంది అనమాట. సో ఒకసారి నా బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ చూడొచ్చు. ఇటు సైడ్ చుట్టుముట్టు పొలాలు అండ్ అటు సైడ్ సన్సెట్ వెళ్ళిందనమాట. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ సన్సెట్ అయితే వెళ్ళిందనమాట. వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ. సో ఈరోజు బ్లాగ్లో అయితే మనం ఒక రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఇంట్లో అయితే జియో ఎయిర్ ఫైబర్ అనేది ఫిక్స్ చేయించాను అనమాట. అంటే అది ఇన్స్టాలేషన్ చేసి 1 వీక్ అవుతుంది. 1 వీక్ అంటే నేను ఫస్ట్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అప్పుడు వ్లాగ్ అనేది షూట్ చేశాను. బట్ అది అనేది వ్లాగ్ ఎడిటింగ్ అయ్యాక వీడియో డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా, యాక్చువల్లీ ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోయా, డిలీట్ అయ్యి రీస్టోర్ కాలేదు, అది బై మిస్టేక్లో డిలీట్ అయిపోయింది. సో పర్లేదు, ఎట్లాగో 1 వీక్ అయింది కదా, ఆఫ్టర్ 1 వీక్ రివ్యూ అయితే ఇద్దామని ఈ బ్లాగ్ అనేది మళ్ళీ షూట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే వర్కౌట్ మొత్తం అయిపోయింది అనమాట వాకింగ్కి వచ్చాక. సో ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేసా. ఇంటికి వెళ్ళగానే మీకు జియో ఎయిర్ ఫైబర్ది మొత్తం రివ్యూ అయితే ఈరోజు ఇవ్వబోతున్నా. ఓకేనా, ఫస్ట్ అయితే షాప్ ఓపెన్ చేయాలి, వెళ్ళి ఆ తర్వాత మీకు రివ్యూ ఇస్తా. ఓకేనా, సో ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి ఫస్ట్ అయితే నేను షాప్ ఓపెన్ చేసి మళ్ళీ మీకు దీని గురించి రివ్యూ ఇస్తాం. లెట్స్ అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే షాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం. సో షాప్ ఓపెన్ చేసేసి మళ్ళీ మీకు అయితే ఇప్పుడు రివ్యూ జియో ఎయిర్ ఫైబర్ గురించి రివ్యూ అయితే మొత్తం క్లియర్గా A to Z యూట్యూబ్లో ఇంతవరకు ఇవ్వరు అలాంటి రివ్యూ అయితే ఈరోజు ఇస్తున్నాం అనమాట. ఒకసారి తీసుకోకూడదు అనేది కూడా చెప్పిస్తా. ఓకేనా, సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. Sailoring ain't got no cigarettes, but trailer for sailoring. Give don't pay no trailer for sailoring. షాప్ అయితే ఓపెన్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ గురించి రివ్యూ అయితే ఇచ్చేద్దాం. సో లెట్స్ బిగిన్. జియో ఎయిర్ ఫైబర్ది రివ్యూ అయితే ఇవ్వబోతుంది అనమాట. సో మనమైతే ఫస్ట్ వచ్చేసి ఒక రూటర్ వచ్చేసి టెర్రస్ పైన అయితే ఫిక్స్ చేస్తాం అనమాట. ఎందుకంటే సిగ్నల్ త్రూ మనకు వైఫై అనేది కింద వస్తుంది అనమాట, టీవీ దగ్గర అండ్ మొబైల్స్లో కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే పైన రూటర్ ఫిక్స్ చేసాం కదా, అదైతే చూపిస్తే ఇక్కడ ఎలా ఉంటుందో అది చూడండి. సో ఇది వచ్చేసి మనకు పైన అయితే ఫిక్స్ అవుతుంది అనమాట. ఒకటి స్లాబ్ పైన మొత్తం హై పైన ఫిక్స్ చేసాం అనమాట. ఎందుకంటే సిగ్నల్స్ బాగా వస్తే మనకు నెట్వర్క్ స్పీడ్ అనేది బాగా వస్తుందని. సో మనకు ఇటు సైడ్ అయితే పైన ఫిట్ చేసేసాం అనమాట. అండ్ మన టవర్స్ వచ్చేసి అక్కడ సైడ్ ఎంత అక్కడ పైన అయితే ఉందన్నమాట టవర్. చూస్తున్నావు కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ 2 టవర్లు ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ ఫిట్ చేసేసాము అనమాట నెట్వర్క్ స్పీడ్ కోసం. ఇక్కడైతే ఫిట్ చేసాము. ఇక్కడ నుంచి వైర్ అనేది కేబుల్ అయితే కిందికి తీసుకొని ఇంట్లో అయితే ఇంకో రూటర్ అయితే లోపల ఫిక్స్ చేసాము అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోయి మీకు క్లారిటీ దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే లెట్స్ గో. సో మనం ఇక్కడైతే నెట్వర్క్ స్పీడ్ అనేది చెక్ చేస్తున్నాం అనమాట ఇంట్లో. సో మనకు వచ్చేసి డేటా ప్యాక్ 30 MBPS స్పీడ్ తోటి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే నెట్వర్క్ చెక్ అయితే చేయబోతున్నాం. సో మీరు అక్కడ చూసినట్టయితే మనకు ఎంత వస్తుందో అక్కడ చూపిస్తుంది వెయిట్ చేసినట్లయితే. సో మనకు 27.38 అనేది వస్తుంది అనమాట సిగ్నల్స్. సో పర్లేదు, 30 MBPSలో నో ప్రాబ్లం. ఇక్కడ రూటర్ అండ్ అడాప్టర్ అయితే ఇచ్చాడనమాట. సో దీంతో పాటు మనకు 2 ఇచ్చాడు ఇంట్లోకి. అండ్ ఒకటి వచ్చేసి స్టాప్ అని వస్తుంది. ఇక్కడ వాయిస్ అయితే చాలా బాగుంది అనమాట, పిక్చర్ క్లారిటీ తోటి. ఒకసారి మీరు వాయిస్ అయితే వినండి, క్లారిటీ ఎలా వస్తుందో. సో మనకు జియో ఎయిర్ ఫైబర్తో పాటు జియో సెటప్ బాక్స్ అనేది ఫ్రీ ఇస్తాడనమాట. సో ఇది వచ్చేసి జియో సెటప్ బాక్స్ అనమాట. సో మనకు సిగ్నల్ ప్రాబ్లం అయితే పర్లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది జియో అప్లికేషన్ అంటే జియో ఎయిర్ ఫైబర్తో వచ్చే మనకు టీవీ ప్యాక్స్ అనమాట. సో మనం ఇక్కడ జియో టీవీ, జియో సినిమా, లైవ్ టీవీ, జియో 7 ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్నీ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వీడియో 2 వచ్చేసి సబ్స్క్రిప్షన్ అనేది రాదనమాట. మిగతా అన్ని ఛానల్స్ సబ్స్క్రిప్షన్తో పాటు మనకైతే వస్తున్నాయి అనమాట. 800 ఛానల్స్తో పాటు 12 OTT ఛానల్స్ అండ్ చాలా అయితే వస్తున్నాయి అనమాట మనకు. ఓకేనా, ఇది చాలా
చాలా బెటరే ఉంది ఆఫర్ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ జియో స్టోర్ ఉందన్నమాట. జియో స్టోర్లో మనకి ఏమైనా అప్లికేషన్ కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇన్ని ఓటీటీ యాప్స్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత దీని రిమోట్లో మనకు వాయిస్ ప్రాసెస్ అయితే ఇచ్చాడనమాట. వాయిస్ ప్రాసెస్ తోటి ఛానల్ డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట, టైప్ చేయకుండా. టైప్ చేసే దాంట్లో టైం వేస్ట్ అవుతుంది కదా, సో వాయిస్ తోటి ఒక 1 సెకండ్లో ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి జియో ఎయిర్ ఫైబర్ హోమ్ పేజ్ అనమాట. సో టీవీలో ఇందులో మనకు 12 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ప్లస్ 800 ఛానల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి జియో రిమోట్ అనమాట, సెటప్ బాక్స్ది. సో మనకి ఇక్కడ వాయిస్ ప్రాసెస్ ఇచ్చాడు. రిమోట్ కూడా పట్టుకోవడానికి స్మూత్ అండ్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెటప్ బాక్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఓటీటీ ఛానల్స్ ఏమేమి ఉన్నాయని మై జియో యాప్లో చూసుకోవచ్చు. సో మై జియో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అయితే చూపించేస్తాడు అనమాట. సో చూడొచ్చు, డాటా యూజేజ్ చూపించాడు, ఎప్పటి వరకు మనకు యూజ్ చేసుకోవచ్చు, అక్కడ బిల్ డేట్ చూపించాడు, సబ్స్క్రిప్షన్స్ ఎప్పటి వరకు ఉన్నాయి అవన్నీ చూపిస్తాడు అనమాట. సో ఇక్కడ మనకి 16th ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. 979.28 GB డాటా అనేది ఇంకా మనకు బ్యాలెన్స్ ఉందన్నమాట. అండ్ 12 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఓటీటీ యాప్స్. సో ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు ఏమేమి ఓటీటీ యాప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. 12 అనేది చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకైతే ఛానల్ 12 అయితే ఇచ్చాడు అనమాట. సన్ నెక్స్ట్, ఈటీవీ, విన్ ఇవన్నీ అయితే ఇచ్చేసాడు, నో ప్రాబ్లం. ఎందుకంటే అన్నిటికీ సపరేట్ పే చేయకుండా ఇచ్చేసాడు అనమాట. సో ఇది వచ్చేసి మై జియో అప్లికేషన్ మొత్తానికి. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఒకవేళ ఫోన్లో అప్లికేషన్ లేకుంటే స్కాన్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు వైఫై సెట్టింగ్స్ అవన్నీ కావాలంటే మొబైల్లోనే యూజ్ చేయాల్సి వస్తుంది, వైఫై పాస్వర్డ్ కానీ అవి చేంజ్ చేసుకోవాలంటే. సో ఇక్కడ కాలింగ్ ఫీచర్స్ అవన్నీ అయితే ఉన్నాయి, పర్లేదు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది వైఫై. అంటే రెగ్యులర్గా ఇప్పుడు టీవీలో వేసేసి సెటప్ బాక్స్ అయితే 300 ఏమో బ్యాలెన్స్ ఉంటుంది, ఇది 600 రూపీస్ ఉంది, ప్లస్ మనకు వైఫైతో పాటు వస్తుంది కదా, సో పర్లేదు. సో నెట్వర్క్ స్పీడ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్కాన్ చేసి మన నెట్వర్క్ స్పీడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసినట్టయితే ఇక్కడ ఫోన్లో కూడా మై జియో యాప్ అయితే ఉంటుంది అనమాట. సో మై జియో యాప్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే హోమ్ పేజ్ అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఆప్షన్ ఒకటి ఇది ఉందన్నమాట. అండ్ ఇంకోటి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో అది క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు రీఛార్జ్ చేసి బిల్స్ అవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. టీవీలో కనిపిస్తుంది, మళ్ళీ మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు బిల్ పే చేయాలనుకుంటున్నారు, అంటే డేటా కానీ ఇది ఏమైనా ప్యాక్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వైఫై సెట్టింగ్స్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. వైఫై సెట్టింగ్స్, కాంటాక్ట్ డివైస్, అండ్ ఇక్కడ మీకు మై డివైస్ అనే ఆప్షన్ అయితే కింద ఉంది కదా. సో అది క్లిక్ చేయడంతో మీకు మొత్తం దీని గురించి అయితే ఇక్కడ వైఫై నేమ్, ఎడిట్, పాస్వర్డ్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కనెక్టెడ్ డివైస్ చూపిస్తుంది, జియో ఎయిర్ ఫైబర్ హోమ్ రూటర్ చూపిస్తుంది. సో ఇలా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి అనమాట దీంట్లో కూడా. ఓకేనా, సో ఇలా మై జియో యాప్లో కూడా మీరు మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మన ఎయిర్ ఫైబర్ని. సో ఈరోజు చూడొచ్చు, నేను 973.94 GB డేటా బ్యాలెన్స్ ఉందన్నమాట. 1000 GBలో పోస్ట్ పెయిడ్ బిల్డ్ ఆన్ 16th, అంటే ఫిబ్రవరి 16th వరకు నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట, 2 months. ఓకేనా, సో మనకైతే ఇది అనమాట యాప్ వచ్చేసి. ఓకేనా, సో ఇలా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, కంట్రోల్ చేయవచ్చు అనమాట మొత్తం జియో ఎయిర్ ఫైబర్ని, అంటే బ్యాలెన్స్ యాడ్ చేయడం కానీ, డేటా యూజేజ్ కానీ, అన్ని డివైసెస్ కనెక్ట్ అయ్యే వైఫై సెట్టింగ్ అంతా యాప్లో చేసుకోవచ్చు అనమాట. మొబైల్లోనే, టీవీలో కూడా చేసుకోవచ్చు, మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఆపరేటింగ్. ఓకేనా, సో ఫోన్పే త్రూ మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ప్లాన్ యాడ్ చేసి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానికన్నా ముందు ఆఫర్ గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 1111 రూపీస్ ఆఫర్ అనమాట. జియో ఎయిర్ ఫైబర్ 22 జనవరి వరకు ఎండింగ్ ఉందన్నమాట. సో ఈరోజు వచ్చేసి 19th జనవరి 2025. 2025లో జనవరి 22 వరకే ఎండింగ్ ఉంది ఆఫర్. సో నేను పెట్టించి 1 వీక్ అయిపోయింది అనమాట. 1 వీక్ నుంచి వీడియో ఎందుకు చేయలేదంటే నాకు కొంచెం బిజీ ఉండే, అండ్ 1 వీక్ తర్వాత చెక్ చేద్దామని వీడియో అనేది చేయలేదన్నమాట. సో ఈరోజు అయితే చేసేస్తున్నాను అనమాట. మనకు 1111 రూపీస్తో పాటు 1000 GB డేటా అనేది వస్తుంది అనమాట. 5G విత్ 5G ఎయిర్ ఫైబర్. సో అదైతే చాలా బాగుంది, మనకు సిగ్నల్ త్రూ నెట్వర్క్ వస్తుంది అనమాట. నాకైతే అంటే 1000 GB మంత్లీ యూజ్ చేయడం అంటే చాలా కష్టం. నాకు తెలిసి రోజు ఒక డైలీ 20 GB యూజ్ చేసినా మనకు అయిపోదు, 30 GB యూజ్ చేసినా మనకు 1000 GB అనేది 1 monthలో అయిపోయింది అనమాట. 50 days ప్యాక్ తోటి వస్తుంది ఇప్పుడు మాకు ఫస్ట్ అయితే. ఆ తర్వాత మీకు మీ యూజెస్ బట్టి ప్యాక్ అనేది వస్తుంది, 600 లైక్ 700 అలా అనేది వస్తుంది. ఓకేనా, సో ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బై గైస్, అంటిల్ దెన్ సీ యూ సూన్.